చక్కగా కూడి వచ్చి ఉన్నాం. మంచిది. ఆయా ప్రాంతాల నుండి మరి ఈ విరామ సమయంలో బైబిల్ యొక్క పాఠాలు నేర్చుకోవడం కొరకు మనము ఈ ప్రాంతానికి వచ్చాం. ఈ సంవత్సరాన మరి దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకై మరి నేర్పించడం కొరకు అంశముగా ప్రభువునకు తగినట్టుగా నడుచుకున్నా అనే థీమ్ను ప్రభు మనకి ఇచ్చాడు. ఎక్కడున్నది? బతికించారు. బైబిల్లో ఉన్నదని చదువుకున్నా. బాగానే ఉంది. రైట్. కొలసి 1:10. రైట్. ఉదయకాల సమయంలో ప్రభువునకు తగినట్టుగా మనం ఎలా నడుచుకోవాలనే విషయాలు కూడా టీచర్ మిగిలిపోయింది. అంటే మనం ఎలా ఉన్నాను చూపిస్తున్నాయి అనమాట. ఇది ఎలాగా ఎగిరిపోయేవాళ్ళు, ఊడిపోయేవాళ్ళు, తెగిపోయేవాళ్ళు చూపిస్తున్నాయి. అవి అలా ఉండకూడదు, అంటుకట్టు ఉండాలని చెప్పేసి నేర్పించడం కొరకు ప్రకృతి కూడా మనకు నేర్పించింది కొన్ని సంగతులు. సరే, మంచిది. ప్రభువునకు తగినట్టుగా నడుచుకోవడం కొరకై ఎలాగ నడుచుకోవాలి అనే దాన్ని మనకు నేర్పించడం కొరకు మరి ప్రకృతిలో ఉండే విషయాలను నేర్పించారు ప్రభు. దానికి తీసుకున్న ఉదాహరణ ఏంటంటే దృష్టాంతం ద్రాక్షవల్లి, తీగలు. ఉదయకాల సమయం నేర్చుకున్నాం కదా. ద్రాక్షవల్లి ఎవరు? ద్రాక్షవల్లి ఎవరు? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు అంటున్నారు. అన్నీ మిక్సీలో వేసి మసాలా కొట్టేస్తున్నారు. అలా చేయకండి, కరెక్ట్గా ఉండాలి. ద్రాక్షవల్లి యేసు ప్రభు, వ్యవసాయకుడు తండ్రి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసామన్నమాట. తీగలు ఎవరు మరి? ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నారో వారు కదా. కాబట్టి దాంట్లో సాదృశ్యంగా మరి ప్రభువునకు తగినట్టుగా నడవాలి అంటే తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ అది ఎలాగూ ఫలించదో అలాగూ మనం కూడా ఫలించమనే విషయాలు చెబుతూ వచ్చారు. కాబట్టి ఫలాలు ఎక్కువగా రావాలంటే ఏం చేయాలన్నారు? కత్తిరేయాలన్నారు కదా. ఫలాలు లేకపోయినా కత్తిరించాలి, ఫలాలు వచ్చినా, ఫలాలు లేకపోతే ఫలాలు వచ్చేలా కత్తిరించాలి. ఫలాలు ఉన్నదానికి ఏం చేయాలి? మరి బహుగా విస్తరించాలంటే కత్తిరింపు ఉండాలి. మంచిది. ఈ పాఠం ఉదయం నేర్చుకున్నాం. కాబట్టి ఫలము అనేది మనము ఫలించడం కొరకై ఏ ఫలం ఫలించాలని చెప్పారు అమ్మా? ఆత్మఫలం. ఫలముల ఫలమా? కొంచెం నా శివుడు. ఫలము, ఆత్మ ఫలమేమనగా మన కండత వాక్యలో ఉన్నమాట. ఆత్మ ఫలము ఏమనగా గలతీ పత్రిక 5:22 23 రెండు ఉన్నాయా? ఒకటే ఉందా? ఒకసారి చదవండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. మంచిది. ఆత్మఫలం ఇది. ఆత్మఫలానికి గుణం ఉంటుంది. గుణం అంటే స్వభావం. ఆ స్వభావం ఎన్ని రకాలుగా ఉందంట? 9 రకాలుగా ఉంది. 9 రకాలుగా ఊడైపోతుంది. సరే, దాన్ని వదిలిపెట్టేయండి. 9 రకాలుగా ఉంది. ఈ 9 రకాలైన ఆత్మఫలంలో స్వభావంలో మరి ఈ దినాన్న మనము మొదటి స్వభావాన్ని నేర్చుకుంటాం. మొదటిది స్వభావం ఏంటది? గుణం. ప్రేమ. ప్రేమ ప్రేమ అనుకోవడం కాదు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఇలా ప్రార్థన చేశారు.
ఎవరైతే తన ఈ లోకానికి పంపించారో ఆయనకి ఇలా ప్రార్థన చేశారు. గర్ల్స్ ఒకరు చదవండి 17వ అధ్యాయము. ఎక్కడ యేసు ప్రభు ప్రార్థన చేసింది ఎక్కడ ఉంది? 17వ అధ్యాయం. రైట్, కొంతమంది బాగానే ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనం. తర్వాత బాయ్స్ చదవాలి. అమ్మా ఒకళ్ళే, పోటీ లేదు, డబ్బులు లేవు, ఏమీ లేవు, ఒకళ్ళే చదవాలి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనెక్కడో లోకంలో ఉన్నాను కానీ మీరు లోకంలో ఉన్నారు. నేను నీ వద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున, ఆ మాట గమనించండి, మనము ఏకమై ఉన్నలాగున వాళ్ళను ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. ఇక్కడ ఏకమయుండులాగున అనే ప్రార్థన యేసు ప్రభు వారు చేశారు. బాయ్స్ చదవండి 26వ వచనం, 17, 26. ఎక్కడ బాయ్స్ లేనట్టున్నారు, ఇక్కడ అంతా గర్ల్సే కనపడుతున్నారు నాకు కదా. ఉన్నారా? ఉంటే ఒకసారి మరి నోరు తెరవండి. హిందీ మీడియం ఏమో అంతాను, ఇంగ్లీషు లేదు, తెలుగు లేదు, ఏమీ లేదు. హిందీ మీడియమా? చదవాలి, త్వరగా చదవాలి. బంగారు నోరులు తెరవంటారు తమ్ముడు. And I have declared unto them thy name, and will declare it, that the love wherewith thou hast loved me may be in them, and I in them. నాకు ఇంగ్లీష్ రాదు, మీకు తెలుగు రాదు. నాకేం రాదు? ఇంగ్లీష్ రాదు. మీకేం రాదు? తెలుగులో చదవండిరా. నీవు నా యందు ఉంచిన ప్రేమ. అబ్బాయ్యా నువ్వు? రైట్. నీవు నా యందుంచిన ప్రేమ. చూడండి ఇక్కడ గమనించండి, మనము ఏకమై ఉన్నామని యేసుప్రభు వారు చెప్పారు 10వ వచనంలో తండ్రితో. ఇప్పుడు యేసుప్రభు వారు చేస్తున్న ప్రార్థనలో చివరి మాట ఇది. ఏ మాట? నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందును ఉండునట్లు, నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామమును. చూడండి, యేసుప్రభు వారు ప్రార్థన ఏం చేశారంటే ప్రేమ గురించి చేశారు. తండ్రికి ఎవరి ప్రేమ? తండ్రికి తనకి మధ్య ఉన్న ప్రేమ, యేసు ప్రభు వారిని విశ్వసించిన వారి మధ్య ఉండే ప్రేమ. ప్రేమ అని చెప్తున్నారు అంకుల్ గారు, బాగానే ఉంది. అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే లోకంలో రకరకాలైన నిర్వచనాలు ఇస్తున్నారు, కానీ ప్రేమ అనేది ఎటువంటిదో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనకు బయలుపరచబడతా ఉంది. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం మనం చదివితే 13 వచనాలు ఉన్నాయి దాంట్లో. ఒకసారి గబగబా చదివేసుకుందామా? తీయండి. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం గర్ల్స్ చదువుతారు, ఒక వచనం బాయ్స్ చదువుతారు. బాగుంది కదా? బాగుందా బాలేదా? సరే, ఫస్ట్ నేను చదువుతాను చూడండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయ్యుందును. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. నడవదు, శత్రువేదనను విచారించగలదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానిది నిరోధకమగును.
అందరిలో ముఖాముఖిగా చూస్తున్నాము. కొంతమందికి ఎరుగుతున్నాము, పూర్తిగా ఎరుగుతున్నాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ గురించి 13 వచనాలు రాసేశారు ఏకంగా. దీంట్లో మనం రాయబడిన ప్రకారము ఆలోచన చేస్తే ప్రేమ అంటే స్వప్రయోజనమును కోరుకొనదు. 4వ వచనం నుండి మనం చూస్తే 7వ వచనం వరకు స్వార్థం కలిగింది కాదు ప్రేమ. ఇతరుల యొక్క మేలును కాంక్షించేదే ప్రేమ. అర్థమైంది కదా? ప్రేమ అంటే ఏంటి? స్వార్థాన్ని చెప్పాలి, మీరు వరకు ఊపిరి రాయాలి కదా. స్వార్థాన్ని కోరుకోదు, ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేదే ప్రేమ. కాబట్టి ఈ ప్రేమను గూర్చి మరి పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తూ ఉందంటే, ప్రేమించాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏం చేయాలంటున్నాడు ఆయన? ప్రేమించాలి. ఎక్కడ రాయబడింది ఈ మాట? యోహాను సువార్త 13వ అధ్యాయం, త్వరగా తీయండి, 35వ వచనం. గర్ల్స్ చదవాలి. 15వ అధ్యాయం 9వ వచనం బాయ్స్ చదవాలి. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారే ఎడల, దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరిని తెలుసుకొందురన్నట్టు. చాలు, బాయ్స్ చదవండి. 15:9 యోహాను సువార్త. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించుతుని, నా ప్రేమ యందు నిలిచి ఉండి. తర్వాత 12వ వచనం అందరూ చదువుదాం. 12 చదవండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించండి అంటున్నాడు. 17వ వచనం చదువుదాం అందరం. 17 చదవండి. దేవుని వాక్యంలో దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే ప్రేమించాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రేమ అంటే ఏం చూసుకున్నాం? స్వప్రయోజనాన్ని కోరుకోదు, దయ చూపిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది కదా. 4 నుండి 8 వచనాల్లో మనం ఆ మాటలు చదువుకున్నాం. కాబట్టి ఈ ప్రేమను మనము కలిగి ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలని క్రొత్త ఆజ్ఞను నేను మీకు ఇస్తున్నాను. కాబట్టి ప్రేమిస్తే ఏం జరుగుతుంది? మనం ఒకరినొకరు ప్రేమించాలంట. ఒకరినొకరు ప్రేమిస్తే ఏం జరుగుతుంది? ప్రేమిస్తే ఇంకో ప్రేమలోకి వెళ్ళిపోకండి. బైబిల్ ప్రేమే చెప్పుకుంటున్నాం మనం. దేవుని ప్రేమ. ప్రేమ అంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, నేత్రాలు పైకి తెరవబడుతున్నాయి. అలా చేయకండి. కాబట్టి ప్రేమ ఏం చేస్తుందంటే, ఒక వచనం చదువుదాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. త్వరగా చదవాలి. బాయ్స్ చదవండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మనము సహోదరులను ప్రేమిస్తున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ ఏం చేస్తుందండి? మరణములో నుండి జీవములోనికి దాటిస్తుంది. కాబట్టి ఈ ప్రేమను మనం కలిగి ఉండాలని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మరి ఈ ప్రేమను మనం ఎలా కలిగి ఉండగలం? ఈ ప్రేమను ఎవరైతే ఆయన నమ్ముతున్నారో వారి హృదయాల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఒక బొమ్మ చూద్దాం రండి. కనపడుతుందా? దగ్గరకున్న వాళ్ళకన్నా కనపడుతుంది, మనం చూడండి. అమ్మా అర్థం అవ్వలేదు నాకు. హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మను దేవుడు మన హృదయంలో ఉంచుడు ద్వారా అంట ఈ ప్రేమను మనం కలిగి ఉండగలమంట. ఈ ప్రేమను మనం కలిగి ఉండగలం. ఆ ప్రేమించడానికి సహాయపడేవారు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని ఆలోచన చేస్తే, త్రియేక దేవునిలో ఒక వ్యక్తే పరిశుద్ధాత్మ. త్రియేక దేవుడు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన రెండో వ్యక్తి. మూడో వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు.
త్రియేక దేవునిలో మూడో వ్యక్తే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏం చేస్తాడు? మన హృదయంలో నివసించి దేవుని యొక్క ప్రేమను మనలో ఉంచి ఈ ప్రేమను అనుభవించిన మనము ఇతరులను ప్రేమించడానికి మనకు సహాయము చేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసు ప్రభు వారు చెప్పారు. ఏం చెప్పారంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను నేను మీకు అనుగ్రహిస్తాను. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? బైబిల్ గ్రంథంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేసే పనులను గూర్చి మనం నేర్చుకోగలం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో దేవుని ప్రేమను తెలియచేయడం కొరకై దేవుని వాక్యం ద్వారా మనకి మన హృదయాల్లో ఈ పరిశుద్ధాత్మ దేవుడు నివసించి ఆయన మనతో మాట్లాడేవాడిగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే 4 పనులు. మొదటి పని ఏంటో చదువుకున్నారండి. 14వ అధ్యాయం యోహాను సువార్త. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చదవండి ఎవరైనా. నేను తండ్రిని వేడుకొను. ఆ, నీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆ, ఆయన వేరొక ఆదరణకర్తను, ఆ. అనగా ఉమ్. సత్యస్వరూపియగు ఆత్మను నీకు అనుగ్రహించును. ఏ ఆత్మ అంటండి? సత్యస్వరూప్ ఆదరణకర్త అనే మాట రాయబడింది. నేను వెళ్ళిన తర్వాత నేను కూడా సరిపోతున్నా కానీ పాఠం చెప్పాలో ఏరుకోవాలో అది సరే, ఊడిపోయేదాన్ని మనం ఎందుకు ఉంచుకోవాలి? వదిలేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మన హృదయాల్లో నివసిస్తాం, మనలో నివసించి ఎవరైతే విశ్వసిస్తున్నారో వారిలో నివసించి ఆయన ప్రేమించడానికి సహాయం చేస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, మొట్టమొదట ఆయన ఎవరండి? కంఫోర్టర్. కంఫోర్ట్ కాదు, బట్టలు వేసేది కాదు ఇది. ఆదరణకర్త. ఏ కర్త? ఆదరణకర్త. తర్వాతగా మనం చూస్తే అదే వచ్చిన మళ్ళా చదవండి. నేను తండ్రిని వేడుకొను. ఆ, నీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆ. ఆయన వేరొక ఆదరణకర్తను, ఆ. అనగా ఆ. సత్యస్వరూపియగు ఆత్మను ఆ. నీకు అనుగ్రహించును. సత్యస్వరూపియగు ఆత్మను మీకేం చేస్తాడు? ఆయన మీకు సమస్తాన్ని కూడా బోధిస్తారు. 17వ వచనం చదవండి. 17వ వచనం. లోకము ఆయనను చూడదు. ఆ, ఆయన 14, 17 యోహాను సువార్త. లోకము ఆయనను చూడదు. లోకం ఆయన చూడదు, ఆయనను ఎరుగదు. ఆయన ఎరుగదు, కనుక ఆ, ఆయనను పొందనేరదు. ఆయన పొంద. 26వ వచనం చదవండి. 26. ఆదరణకర్త అనగా ఆ, ఆ, తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ ఆ. సమస్తమును మీకు బోధించి ఎవరైనా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? మొదట ఆదరణకర్త అని చూసాం, కంఫర్టర్. తర్వాత ఏంటిది? టీచర్ అంటే బోధకుడు. టీచర్ అంటే ఎవరు? బోధకుడు. బోధకుడు అయి ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? 16వ అధ్యాయం 13వ వచనం. 16వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఆ, అనగా ఆ. సత్యస్వరూపుడైన ఆత్మ వచ్చినప్పుడు ఆ. మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆ. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక ఆ. వేటిని విధిలో వాటిని బోధించి చూడండి, ఈయన ఎవరంటే గైడ్, నడిపించేవాడు. ఇంకెవరంటే ఈయన సహాయకుడు, హెల్పర్. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండి దేవుని ప్రేమను వాక్యం ద్వారా మనం తెలుసుకోవడం కొరకు ఆయన నమ్మిన వారికి 4 రకాలుగా పనిచేస్తాడు. మొదటి పని ఏంటి? కంఫర్టర్. తర్వాత తర్వాత నడిపించేవాడు, సర్వసత్యములోనికి నడిపించేవాడు, సహాయము చేసేవాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ ఎక్కడి నుండి మనకు బోధిస్తాడని చెప్పాను. ఎక్కడి నుండి బోధిస్తాడు? వాక్యములో నుండి. ఎక్కడి నుండి బోధిస్తాడు? వాక్యములో నుండి ఆయన మనకు బోధించి దేవుని ప్రేమ ఎలాంటిది అనేది ఆయన మనకు బయలుపరుస్తూ వస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అసలు ప్రేమ అంటే ఏంటి, ప్రేమ ఎవరు ప్రేమించారు, ఎలా ప్రేమించారు, ఎందుకు ప్రేమించారు అనేది బైబిల్ గ్రంథం నుండి తెలియజేస్తూ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఇలా తెలియజేశారు. మీకు నోటికి వచ్చే ఉండాలి ఈ పాటికి. అమ్మా, మోగ విద్యార్థులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మగ విద్యార్థుల మగ ఇటు మగాడరా
సంటి అంటారు కదా, అలాగ ఉండాలి. చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎందుకు ప్రేమించాడు? కాగా తన అద్వితీయ దేవుడు ప్రేమించి లోకంలో ఉన్న వారిని నశించిపోకుండా నిత్యము జీవించడానికి తన ఒక్కడైన కుమారుని అనుగ్రహించాడని ఈ యొక్క బైబిల్ గ్రంథం మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి దీన్ని మనం గుర్తించవలసిన వారు ఉంటూ వచ్చినాం. దేవుడే ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, మొదట మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించలేదు, మనము దేవుణ్ణి ప్రేమించలేదు. ప్రేమ అంటే ఏంటో మనకి తెలియదు. దేవుడు ప్రేమించడమే కాదు, దేవుని పేరు ఏంటంటే ప్రేమస్వరూపి. ఏం పేరు? దేవుని పేరు ఎక్కడుందన్నమాట? బైబిల్ గ్రంథంలోన 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. త్వరగా చదవాలి, మన టైం అయిపోతుంది. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ఆయన ప్రేమించేవాడే కాదు, ప్రేమకు ప్రతిరూపం దేవుడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రేమయ్యున్న దేవుడు ఆత్మ ఫలమును ఆయనే మొదట కలిగిన వాడుగా ఉంటూ వచ్చినాడు. బైబిల్ గ్రంథం ఈ యొక్క ప్రేమను గూర్చి మనకి తెలియచేస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండి ఎవరైతే ఆయన్ని విశ్వసించే వారు ఉంటున్నారో వారు దేవుని ప్రేమను గూర్చి గ్రహించేటట్టుగా, దేవుని వాక్యాన్ని గ్రహించేటట్టుగా సహాయం చేసేవాడు ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలో మనము ఫలభరితమైన జీవితం జీవించేవారిగా ఉండడానికి ఆయన మనకు సహాయము చేసేవాడు ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రేమను మనకు బయలుపరిచి మన యొక్క జీవితాల్లో, విశ్వసించిన వారి జీవితాల్లో మహిమపరచాలని కోర్చి వచ్చినాడు. పరిశుద్ధాత్మ దేవుడు నమ్మిన వారి యొక్క జీవితాలను ఆయన ఉజ్జీవింపచేసి వారి యొక్క జీవితాలను ఇంకా ఫలభరితంగా ఉండడానికి ఆయన సహాయము చేసేవాడు ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాస జీవితంలో నిజమైన ప్రేమ మనం కనపరిచేదానికి ఆయన సహాయము చేసేవాడు ఉంటూ వచ్చినాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రేమ ద్వారా మనము దేవుని పిల్లలమని లోకానికి తెలియచేయడం కొరకు ఆయన మనకు సహాయము చేసేవాడు ఉంటూ వచ్చినాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథమే బైబిల్లో ప్రేమ ఎలాంటిది అనేది మనకి బయలుపరుస్తూ వస్తున్నది. ఈ బైబిల్ ఎక్కడి నుండి వచ్చింది? అసలు దేవుని ప్రేమను తెలుసుకోవడానికి ఈ బైబిల్ గ్రంథం ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు రాశారు? ఎవరు రాశారండి? పేతురు 1వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. త్వరగా చదవాలి. ప్రవచనము ఎప్పుడును మనుషుని యొక్క ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు ఏం చేయబడ్డారంట? దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి దేవుని మూలముగా. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడే దేవుని ఆత్మ మూలముగా దేవుని దాసుల నోట ఉండి పలికించినప్పుడు అది రాయబడుతూ వచ్చింది. దాన్ని కొంతమంది రాశారు, దాన్ని కొంతమంది తర్జుమా చేశారు. ఈ యొక్క దేవుని ప్రేమను తెలుసుకోవడం కొరకు అనేక మంది ఈ గ్రంథాన్ని కాపాడడం కొరకు తమ ప్రాణాలను కూడా వాళ్ళు ఏం చేశారు? అర్పిస్తూ వచ్చారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మరి మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనకి తెలియచేయబడుతుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ముందు మనం ఏం చేయాలంటే ఏడవాలి, చదవాలంటే. అంతేనా? ఏం చేయాలో సరి చూడండి. కీర్తన గ్రంథం 119, కీర్తన గ్రంథం 119 27వ వచనం. బాయ్స్ వెనకాల కూర్చున్న వాళ్ళు చక్కగా చదువుతున్నారు, చదవండి అమ్మా. సేమన్న ముందున్న వాళ్ళు చదవాలి. మాస్టర్లు ఉన్నారు కదా మీకు, స్టార్లో, వాళ్ళు ముందున్న వాళ్ళు చదవండి. ఎందుకంటే నేను చాలా అమాయకుడిని, నాకేం రాదు. మీ నుండి ఏమైనా తెలుసుకోవాలని చూసుకుంటున్నాను నేను. చదవండి. ఉన్నారా మగ పిల్లలు? చదవండి. ఏం చెప్పాను నేను? వచ్చిన ఏం చెప్పాను? కీర్తన 119 47 27 47 చదవండి. 47
నీ ఆజ్ఞలను బట్టి నీ ఆజ్ఞలను బట్టి హర్షించదను. నేను హర్షించదంటే సంతోషిస్తాను. అది నాకు ప్రియం. అవి నాకు ఇష్టం. ప్రియం అంటే ఏంటి? ఇష్టం. దేవుని వాక్యము దేవుని ఆత్మ ద్వారా రాయబడింది. ఇది దేవుని ప్రేమను తెలియచేస్తా ఉంది. ఈ దేవుని వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలంట? సంతోషించాలి. దేవుని వాక్యం మనకి సంతోషాన్ని ఇస్తుంది. దేవుని వాక్యాన్ని మనం ఇష్టపడాలి. దేవుని వాక్యాన్ని ఎవరైతే ఇష్టపడతారో, దేవుని వాక్యాన్ని ఎందు ఎవరు సంతోషిస్తారో వారికి ఏం కలుగుతుందో తెలుసా? అవమానం కలగదు. ఏం కలగదు? అవమానం కలగదు. 119:6 రాయబడింది. 150 రాయబడింది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని, నా శ్రమలో నన్ను దేవుని మార్గంలోనికి నడిపించేది నీ వాక్యమే. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే ఎంతో విలువైనది అంటాడు. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణము ఏమీ లేదు. చూడండి, వాక్యం యొక్క ప్రశస్తత 119వ కీర్తనలో 174 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు రాయబడింది? 2 వచనాల్లో రాయబడలేదు, కానీ మిగిలిన అన్ని వచనాల్లో కూడా దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని గురించి రాశారు. ఇంకా 1వ కీర్తన అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు ఆనందిస్తే, ఎవరైతే దేవుని వాక్యం ఎందు ఆనందిస్తే, దాన్ని ధ్యానిస్తే, దాన్ని ప్రియమైనదిగా ఎంచితే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంట? ఆకువాడక ఉంటాయి. ఆకువాడక తన కాలమందు ఫలం లేని చెట్టుని యేసయ్య ఏం చేశాడు? కొట్టేశాడా? ఎండిపోయింది. మనం ఫలభరితంగా ఉండాలి అంటే ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని మీరు ప్రేమిస్తున్నారా అంటే కూడ తెచ్చుకోవడం కాదు, మీటింగ్లకు వచ్చినప్పుడు, లేదా సెల్ ఫోన్లో కలిగి ఉండడం కాదు, తల కింద పెట్టుకోవడం కాదు, చెడ్డ కళలు రాకుండా. దెయ్యాల్లాగా రాత్రులు తిరుగుతూ ఉంటారు, భయం వేసి తలల కింద చాలామంది దిండుల కింద ఉపయోగించారు. అలా కాదు. దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తున్నామంటే దేవుని వాక్యాన్ని అనుదినము క్రమం తప్పకుండా చదవాలి. మీలో ఎంతమంది దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారో సరే చేయొద్దని చూద్దాం. అమ్మాయిలు ప్రేమిస్తున్నారంటే మొత్తం ఎత్తేదిరి, అబ్బాయిలు ప్రేమిస్తున్నారంటే సగం సగం లెగిసినాయి. అలా ఉండకూడదు. వాక్యాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు, వారికి అవమానం కలగదు, వారిని ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. కాబట్టి ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదవాలి. భక్త్ సింగ్ గారి యొక్క స్లోగన్ ఏంటంటే, ఈరోజు నీవు చెప్పట్లేదు. సహోదరులు ఏం చేశారంటే ఆత్మనే శరీరాన్ని కూడా నాకు అప్పగిచ్చేశారు. తలకాయకి మిమ్మల్ని ఎవడో సిలువేయలేదురా, ఇంకొక 10 నిమిషాలు లేపేస్తాను ఏనండి. అర్థమైందా? కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? సంతోషించాలి. కాబట్టి దేవుని వాక్యమే దేవుని ప్రేమను తెలుసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. మనం దేవుని ప్రేమిస్తే దేవుడు మనల్ని వర్ధిల్ల చేసేవాడుగా ఉంటూ వచ్చినాడు. ఇది నాన్న ఒకవేళ ఇంకా దేవుని వాక్యాన్ని ప్రేమించకపోతే, వాక్యాన్ని చదవకపోతే నేడే ప్రారంభించండి. వరుస క్రమంలో చదవండి. దేవుడు మీకు సంతోషాన్ని ఇస్తాడు. ఎవ్వరూ ఇవ్వలేని సంతోషం, బాధలో నెమ్మది, ఆనందం, తెలివితేటలు కూడా దేవుని వాక్యం ద్వారానే వస్తుంది. ఈ దేవుని వాక్యం ద్వారా అనేక మంది శాస్త్రజ్ఞులు గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశారు. దేవుడు నోవాహుకు గాఢ నిద్ర కలుగు చేశాడని చదువుకుని ఒక ఆయన మత్తు మందు కనిపెట్టాడు. ద్వితీయోపదేశకాండంలో ఇసుకలో నుండి నూనె పదార్థాలు పీల్చుకుంటారనే మాట చదివి ఒక ఆయన ఆయిల్ రిఫైనరీ కనిపెట్టాడు. ఇలాగ అనేకమైన ఆవిష్కరణలు బైబిల్ గ్రంథంలో నుండి బయటకు వచ్చాయి. భూమి గుండ్రంగా ఉన్నదని కూడా బైబిలే చెప్పింది. ఇదే ఆధారం అన్నిటికీ. మంచి తెలివితేటలు కలిగి ఉండాలన్నా, దేవుడు మీకు తోడై ఉండాలన్నా, దేవుని గురించి అధికంగా తెలుసుకోవాలన్నా దేవుని వాక్యాన్ని ప్రేమించండి. దేవుని వాక్యాన్ని చదవండి. అలవాటు లేకపోతే ఈ దినం నుండి అయినా మరి దేవుని వాక్యమందు ఆనందించడానికి, మరి నడిపింపబడడానికి మనము సిద్ధపడవలసిన వారంగా ఉంటూ వచ్చినాం. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనకి దేవుని ప్రేమ ఎలాగూ మన జీవితంలో ఉండాలని చెప్తా ఉంది. నోటితో చెప్తే సరిపోదు. దేవుడు ప్రేమించాడని చెప్తే నోటితో సరిపోదు. దేవుని ప్రేమ మన జీవితంలో
క్రియాపూర్వకంగా ఉండాలి. దేవుని ప్రేమ ఎలా ఉండాలి? క్రియాపూర్వకంగా ఉండాలి. దానికి గుర్తుగా ఒక బొమ్మ పెడుతున్నాను చూడండి. ఏంటిది? చెయ్య కదా. చేతులు ఏం చేస్తాయి? రకరకాలైన పనులు చేస్తాయి. ఈ చేతులు ఈ రోజున మనకి ఏమి నేర్పుతున్నాయంటే, మనము దేవుని ప్రేమను ఇతరులకు చూపించాలి. దేవుని ప్రేమను మనం చూపించకపోతే ప్రేమించేవాడంట మరణంలో నుండి జీవంలోకి దాటాడంట. వినాలి. దేవుని ప్రేమించిన వాడు అంటే దేవుని ఇతరులను ప్రేమించిన వాడు దేవుని ప్రేమలో ఉన్నవాడు కాదు. వాడు దేవుని తిరస్కరించిన వాడు, దేవుణ్ణి మరి వేరైపోయిన వాడు. ఇది ఎక్కడ రాయబడిందంటే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూస్తే అది జ్ఞాపకం చేయబడతా వస్తుంది. కాబట్టి మన యొక్క తీయకలేదు, చదవకలేదమ్మా, థ్యాంక్ యూ. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఈ ప్రేమ అనే ఫలము దేవుడే ప్రేమించాడు, మన కొరకే తన కుమారుని ఇచ్చాడు. మనము కూడా ఒకరినొకరు ప్రేమించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనం ఏం చేస్తాం? మన చర్యలతో, మన చేతులతో కీడు చేయడానికి ప్రయత్నం చేస్తాం. లేవియాకాండం 19వ అధ్యాయం 31వ వచనంలో, 20వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాయబడింది: మీరు కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళకూడదు, మీరు మాంత్రికుల దగ్గరికి వెళ్ళకూడదు, సోదిగాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, మీ చేతుల్ని ఏదో మేలు కలుగుతుందని ఆళ్ళకాళ్ళగా చూపించుకోకూడదు. చూసారా, చిలక జ్యోతిష్కుడికి ఆడికి ఏమీ లేక చిలక కట్టుకుని తిరుగుతున్నాడు. కొంతమంది చెయ్యి చూపించుకుంటారు, నా చెయ్యి బాగుందా, రేఖలు బాగున్నాయా, పెళ్ళి అవుతుందా, ఎంతమంది పిల్లలు. ఇదో సోది. మన చేతుల్లో భవిష్యత్తు లేదు, ఆ రేఖల్లో భవిష్యత్తు లేదు. మనం చేసే పనుల ద్వారానే, మంచి పనుల ద్వారానే మన మంచి భవిష్యత్తు ఉంది. మనం సోదిగాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళకూడదు. ఇది దేవునికి వ్యతిరేకమైన పనులు. ఆయన నమ్మిన వారు ఎవరు ఇలాంటి పనులు చేయరు. ఇక్కడ ఉన్న మీరు కూడా ఇలాంటి విశ్వాసాలు ఉంటే గనక, రేఖల్లో ఏదో ఉంది కేక్ అని, రేఖలు అంటే వెనకలకండి, రేఖ అంటే ఆ రేఖ కాదు. సరే అది అర్థమైంది కదా. కాబట్టి రేఖల్లో ఏమీ లేదు. మన చేతులు దేవుడు చెప్పిన పనిని చేయటం ద్వారా మనం దీవించబడతాం. సౌలు అనే వ్యక్తి గాడిదలు కాసుకుంటున్నప్పుడు దేవుడు ఆయన రాజుగా చేశాడంట. ఇప్పుడు దేవుని వెంబడించడం, దేవుడి పనులు చేయడం మానేసేసి కర్ణపిశాచు దగ్గరికి వెళ్ళి తనకి ఏం భవిష్యత్తు రాబోతా ఉందో తెలుసుకోవడానికి వెళ్ళాడు. దేవుడు ఉపేక్షించాడా? ఏమయ్యాడండి? దేవుడి మరణ శిక్ష అతనికి విధించాడంట. కాబట్టి మన చేతుల ద్వారా మంచి పనులు చేయాలి, కానీ మన చేతుల ద్వారా కీడు అనేది మనము చేయకూడదు. కాబట్టి మన కార్యాలు పరిపూర్ణమైన ప్రేమతో కూడినవిగా ఉండాలి. అంతేగాని మన యొక్క జీవితంలో మన కార్యాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఉండకూడదు. చూసారా, ఈ ప్రేమ అనే ద్రాక్ష పండు ఎలా గుండ్రంగా సంపూర్ణంగా ఉందో, మనము కూడా ఇటువంటి సంపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేసే గుణము మనకి ఉండవలసిందిగా ఉంటూ వచ్చినది. ఈ గుణము మనం ఉండాలని చెప్పిన దేవుడు మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. మొదట ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడంట? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఇలా వ్రాయబడుతూ వచ్చింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఏముందంటే, ఆయన దేవుడై ఉండి, దేవుని స్వరూపమై ఉండి, దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టాడు. మనుషుడిగా పుట్టి ఏం చేశాడు ఆయన? మార్క్స్ వార్త 1వ అధ్యాయం 32వ వచనము 35వ వచనం మనం చదివితే, ఆయన అనేకులకు మేలు చేశాడు, అనేకులకు సహాయం చేశాడు, రోగగ్రస్తులను బాగు చేశాడు, కుష్టి వారిని ముట్టుకున్నాడు, స్వస్థపరిచాడు. అనేకులను ఆయన బాగు చేసి ఆయన నష్టపోతున్న వారందరికీ కూడా సహాయం చేసిన వాడు ఉంటాడు. అంతకంటే ఎక్కువగా లోకంలో పాపము చేత నశించిపోతున్న వారి కొరకై ఆయన చేతుల్లో సేల వేయబడ్డాయి, ఆయన చేతుల్లో గాయాలు చేయబడ్డాయి. ఆయన చేతులు మనల్ని ప్రేమించాయి, మనల్ని నిర్మించాయి, మనల్ని ప్రేమించాయి, మనల్ని నడిపిస్తున్నాయి, మన కొరకై తన ప్రాణాన్ని పెట్టాయి. కాబట్టి ఇందులో దేవుని ప్రేమ ఉంది. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం చెప్తూ ఉంటాడు. ఏమంటాడంటే, ఆయన మనల్ని ప్రేమించి మన పాపం నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఈ ప్రేమను మీరు గుర్తించారా? లోకంలో వేరే వేరే ప్రేమల కోసం వెళ్ళిపోతున్నారేమో. లోక ప్రేమ అంతా కూడా మోసం,
అదంతా కూడా మనల్ని గొప్ప నాశనానికి తీసుకెళ్తుంది. చూసారా, ప్రేమ అనగానే హృదయం బొమ్మేసి మనము చూపించుకుంటాం. అయితే ఆ హృదయ బొమ్మకి ఒక బాణం గుచ్చుతారు. ఏం గుచ్చుతారండి? ఎప్పుడోకప్పుడు నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. బైబిల్లో దాని రిఫరెన్స్. హృదయం గాయం చేయవస్తుంది, నష్టపరుస్తుంది. లోక సంబంధమైన ఆకర్షణ ప్రేమ కాదు, అది మరణానికి నడిపిస్తుంది. దేవుని ప్రేమ మరణం నుండి జీవంలోనికి నడిపిస్తుంది. ఈ ప్రేమ నువ్వు ఎరిగావా? నీ కొరకైన ప్రాణం పెట్టాడు నిన్ను పరిపూర్ణంగా చేయాలని. ప్రేమ అంటే ఏంటో ఆయన స్వయంగా తానే సిలువలో నీ కొరకు చూపించాడు. ఈ ప్రేమను పొందుకోమని ఆయన చేతులు చాచి ఆహ్వానిస్తా ఉన్నాడు. ఇంకా కనుక నీవు తెలుసుకోకపోతే నేడే అనుకోల సమయం. దీని కొరకు నువ్వు చేయవలసింది, ప్రభువా నన్ను పుట్టించావు, నన్ను ప్రేమించి నా కొరకు నిత్యమైన నరకం నుండి తప్పించడం కొరకు నీ యొక్క ప్రాణాన్ని నా కొరకు దారపోసావు. నీ ప్రేమ నీ క్రియల ద్వారా నాకు చూపించావు. అయ్యా నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు, నన్ను చేర్చుకొని హృదయంలో ఆయన కోరుకుంటే, నోటితో నీవు పశ్చాత్తాపడితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపను క్షమించి నిన్ను రక్షించి తన ప్రేమ ద్వారా నీ జీవితకాలం నిన్ను నడిపిస్తాడు. ఈ ప్రేమను ఎరిగిన మనం ఏం చేయాలంటే, ఈ పరిపూర్ణమైన ప్రేమలాగా మనం ఉండాలి. అంతే తప్పంచి మనము చూడండి, ఇక్కడ ఒకటి ఉన్నది, వాడిపోయిన ద్రాక్ష గుత్తుల్లాగా ఉండకూడదు. మనం ఈ పరిపక్వమైనవి కాదు, దాని ద్వారా దేవునికి సంతోషం లేదు. చూసారా, వాడిపోయినట్టుగా ఉండకూడదు, సగంగా ఉండకూడదు. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు ఎలా ప్రేమించాడో మనం కూడా అలా ప్రేమించాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ ప్రేమ మనం కలిగి ఉండాలంటే విధేయత కలిగి అవసరం కలిగిన వారికల్లా మనం సహాయము చేయాలి. మన ప్రేమ ఎలా ఉండాలంట ఒక 3 వచనాలు చదువుకుని మనం ముగించుకుంటాం. రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం గర్ల్స్ చదవండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం బ్రదర్స్ చదవండి. మీ ప్రేమ కపటము లేనిదిగా ఉండాలి, స్వార్థం లేనిదిగా ఉండాలి. తర్వాత పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. పేతురు 1:23 చదవండి త్వరగా. 1:23. 1:23 లేదా చదవరా? మీరు క్షయబీజము నుండి వీళ్ళు మొత్తం పడుకుంటూ పోయారు. 3వ వరుస నిద్ర వచ్చేస్తున్న గురువులకి. శత్రువు చేసే పనిరా గురువులు ఇస్తుంది, వెళ్ళిపోతారు వాళ్ళతో పాటు. మీరు కూడా వినండి, చదవండి బాయ్స్ చదవండి. ఇప్పుడు నిద్ర వాళ్ళు చదవండి. పేతురు పత్రిక 1:23 తీయాలి. అసలే నాకు 4 కళ్ళు ఉన్నాయి, మామూలు 2, దానికి అదనంగా ఒక 2. ఎలా తెప్పించుకుంటారు? చదవండి. 1:23. ఎందుకు వచ్చిన గొడవరా బాబా, పాటర్ గారు తీసుకొచ్చాడు, ఇక్కడ పడేసాడు, వీళ్ళేమో ఒక తంపుడు వేసేతను అనుకున్నారు. 1:23 చదవాలి. ఎక్కడున్నారో ఈ లోకంలోనే ఉన్నారా? పేతురు 1:23. ఆ టీచర్ ఎవరు చూసుకోండి బాబు, ఈ విద్యార్థుల యొక్క సంగతే. అర్థమవుతుందండి? చదువుతాం రండి, తీసుకోండి. పేతురు 1:23. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమును అక్షయ బీజము నుండి పుట్టినవారు గనుక నిష్కపటమైన ప్రేమ. ఇందాక ఏ ప్రేమ? 1:12 అధ్యాయులు ఏం చదివాం? 9వ వచనం. నిష్కపటమైన ప్రేమ, మిక్కుటమైన ప్రేమ కలిగిన వారికి ఉండాలి. మొదటి తెస్సలోని పత్రిక మరి మనం గమనిస్తూ వచ్చినప్పుడు దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది 3:12 ప్రేమలో అభివృద్ధి పొందాలి అంటాడు. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో శాశ్వతమైన ప్రేమతో మనము ప్రేమించాలి. దేవుని ప్రేమను పొందిన మనము మన జీవితాల్లో కూడా దేవుని ప్రేమించడము నేర్చుకోవాల్సిన వారంగా ఉంటూ వచ్చినాం. కాబట్టి ఈ ప్రేమను మనం కనపరచున్నట్లుగా మనం ఏం చేయాలంటే మన జీవితం ద్వారా దేవుని చూపించాలి. ఎలా చూపించాలి? చదువుకునే ఆ యొక్క కళాశాలలో ఎవరైతే నిస్సహాయంగా ఉన్నారో, లేకపోతే సరి అయిన అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉంటున్నారో, అక్కర కలిగిన వారు ఉంటున్నారో,
వారికి సహాయం చేసేవారిగా ఉండాలి. తల్లిదండ్రులకు కూడా మనం సహాయం చేసేవారంగా ఉండాలి. ఇలాగ మనం సహాయం చేయడం ద్వారా దేవుని ప్రేమను అనేకులకు మనము చాటించగలం. ఈ ప్రేమ ద్వారా దేవుడు మనల్ని సంతోషిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. కాబట్టి బలహీనులైన వారికి మనం సహాయం చేయాలి, తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. ఎవరైనా మనల్ని ఏదైనా అన్నా కానీ ఓర్చుకోవాలి, శాంతం కలిగిన వారుగా ఉండాలి. ఇలాగ ప్రేమ ఫలాన్ని చూపించడం ద్వారా దైవికమైన ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా మనం పొందగలం. ఇదంతా కూడా కేవలం ఈ ప్రేమ మన జీవితంలో జరగాలి అంటే మనం ఏం కలిగి ఉండాలంటే దేవునికి విధేయులుగా ఉండాలి. మోకరించండి. విధేయులుగా ఉంటున్నారు, నిద్రవుతా మోకరించాలి. ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రేమను మీరు ఇంకా తెలుసుకున్నారా? దేవుని ప్రేమ, ఆయన మీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరు పెట్టలేదు, ఇలాంటి ప్రేమను ఎవరు చూపించలేదు. ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు. ప్రేమ ప్రాణాన్ని ఇచ్చేదిగా ఉంటూ వచ్చినది, దాంతోపాటు సమస్తాన్ని ఇస్తుంది. ఆయన మన కొరకు ఇవ్వబడ్డాడు. ఇది నువ్వు తెలుసుకోకపోతే ఈ దినము నీకు తెలియజేయబడతా ఉంది. దేవుని ప్రేమను గుర్తించి ఆయన నీ హృదయంలో చేర్చుకో. నీకు ఇదే రక్షణ దినం. ఈ ప్రేమను తోసివేసి తర్వాత చూద్దామని అనుకుంటే మరొక దినం నీకు రాకపోవచ్చు, మరొక దినం నీ జీవితంలో ఉండకపోవచ్చు. కాబట్టి దేవుని ప్రేమను అంగీకరించు. నీ పాప స్థితిని ఒప్పుకో. ప్రభువా, నా హృదయంలోనికి రా. నీ ప్రేమ ద్వారా నేను కూడా దీవించబడాలని కోరుతున్నాను. నేను పాపిని క్షమించు, నా హృదయంలో రా ప్రభు అని కోరితే ప్రభు మీ హృదయంలోకి వస్తాడు. ఆయన చెప్పశక్యము కానీ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని మీకు ఇస్తాడు. చిన్న ప్రార్థన చేసుకోండి. ఒకవేళ ఈ ప్రేమ కలిగి ఉంటే ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు, ఒకరినొకరు ప్రేమించాలి. ప్రేమించడం ద్వారా మరణంలో నుండి జీవంలోకి వెళ్తాం. ఇది దేవుని ఆజ్ఞ. దీన్ని నెరవేర్చుట కొరకై మనం ఎటువంటి రీతిగా జీవించాలో దేవుని వాక్యం చెప్తా ఉంది. నిష్కపటంగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. మనం ప్రేమలో అభివృద్ధి పొందాలి. తక్కువగా ఉన్నామేమో, ఉంటే గనక వాడిపోయిన ద్రాక్ష పళ్ళు వలె ఉంటాం. సంపూర్ణమైన ఆనందకరమైన జీవితం కలిగి ఉండుట కొరకాయ ప్రభు చెప్పిన మార్గంలో విధేయులుగా ఉందాం. ఆయన కృప మనకు తోడేయండిని గాక. క్షేమాన్ని వచ్చి ప్రార్థన చేయండి. మనసులో ప్రార్థన చేసుకోండి. దేవుని దాసులు మన కొరకై ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, కృపగల మా దేవ, పరిశుద్ధుడానికి వందనాలు. దేవాధిపతి, మమ్మల్ని ప్రేమించిన మా ప్రభువా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించున్నావు. విడువగా మా ఎడల కృప చూపుతున్నావు నాయన. ఈ మధ్యాహ్న సమయంలో నీ ప్రియదాసును మీరు నిలబెట్టుకున్న వారై ఆత్మ ఫలములో ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనదో, ప్రేమకు సంపూర్ణమైన నిర్వచనము నీ పరిశుద్ధ లేఖనం ద్వారా, యోహాను సువార్త ద్వారా అనేకమైన మాటలు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. ప్రభా, ఈ దుర్దినాల్లో, భయంకరమైన దినాల్లో యవనస్తులైన వారిని పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైన దినాల్లో క్రీస్తు ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనదో, ఈ ప్రేమ మరణములో నుండి జీవములోనికి దాటించేదని, చీకటిలో నుండి వెలుగులోనికి దాటించేదని మరోసారి మీ దాసుని ద్వారా మీరు బయలుపరిచిన ప్రతి మాటను బట్టి వందనాలు. ప్రభా, క్రీస్తు ప్రేమను కలిగిన వారమై ఎల్లప్పుడూ నీ వాక్యమును ప్రేమించే వారంగా ఉండాలని, ఆ వాక్యం మమ్మల్ని అనేకమైన విషయాల్లో తప్పించేదిగా ఉన్నదని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ప్రభా, స్వచ్ఛంగా యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నది ఈ బీబీఎస్ వారి కొరికే నిర్ణయించినారని, వారి కొరికే మీరు ఏర్పాటు చేసినారని, ప్రభా, వారితో మాట్లాడడానికే మీరు ఈ రీతిగా సమకూర్చున్నారని గ్రహింపగలిగిన వారై, ప్రభా, నీ ప్రేమ గల స్వరమును వారు గ్రహించినట్లుగా సహాయం చేయండి. దాసు ద్వారా ప్రభా మరి బయలుపరిచిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఎందరైతే ఈ మాటలతో హృదయం తాకబడుతూ వచ్చిందో వారిలో కార్యం జరిగించమని, దుష్టుడు ఏమాత్రం కూడా ఈ మాటలు ఎత్తుకుపోకున్నట్లుగా కృప చూపించమని కోరుకుంటూ, మిగతా సమయం అంతా కూడా ఆశీర్వదకరంగా ఉంచమని
ఈ 5 దినాల్లో నీ బిడ్డలు రక్షణ లేనటువంటి వారు రక్షించబడిన వారై ప్రభా నీ కార్యములందు ఆసక్తి కలిగిన వారై ముందు కొనసాగినట్లు సహాయం చేయమని మా ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమేన్.